పహల్గాం నుంచి వెళ్ళేటట్టయితే అది కొంచెం లాంగ్ జర్నీ, లాంగ్ రౌట్ అవుతుంది. ఈ యొక్క మ్యాప్లో మీరు ఆ ప్రదేశాన్ని గురించి, అమర్నాథ్కి వెళ్ళేటువంటి విశేషాలని గురించి మీరు చూడొచ్చు అనమాట. ఈ అమర్నాథ్కి వెళ్ళాలి అంటే ప్రత్యేకమైనటువంటి పర్మిట్ మనకు కావాల్సి ఉంటుంది. ఆ పర్మిట్ మనకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నుంచి ముందలే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందలే మనకి మన ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మనకి సహాయం చేయొచ్చు అనమాట. ఈ యొక్క ట్రావెల్ పర్మిట్ మనకి మార్గమధ్యంలో ఉన్నటువంటి ట్రావెల్ పర్మిట్ ఆఫీసర్కి మనం అందజేయాల్సి ఉంటుంది. లేదు అంటే మన గుళ్ళో కూడాను మనం అందజేయచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిదే ఈ యాత్ర పర్మిట్ అన్నమాట. ఈ యాత్ర పర్మిట్ మేము దాదాపు ఒక 20 రోజుల ముందర అప్లై చేసుకుంటే మాకు జూలై 7వ తారీఖుకి వెళ్ళేదానికోసం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పర్మిషన్ అది ఇచ్చిందనమాట. మనకి ఈ యొక్క పర్మిట్ ఏ రోజునైతే ఇస్తారో అదే రోజు ప్రయాణం చేసేదానికి మనకి వీలు పడుతుంది లాఫుల్గా. కాకపోతే జనాలు ప్రయాణికులు ఎక్కువగా ఉండటం కారణంగా ఈ యొక్క సోదా అనేటువంటిది, ఈ యొక్క పర్మిట్లు తీసుకోవడం అనేటువంటిది అంత ప్రాంప్ట్గా ఉండదు అప్పుడప్పుడు. మనము ఇదివరకు అనుకున్నట్టుగానే అమర్నాథ్ ప్రయాణము అత్యంత దుర్లభమైనటువంటిది, తర్వాత అత్యంత సాహసంతో కూడుకున్నటువంటిది. ఈ యొక్క అమర్నాథ్ ప్రయాణము మనము ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు అనేటువంటి వివరాలను వివరిస్తూ మనకి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వారు, తర్వాత ట్రావెల్ ఏజెన్సీస్ మనకి ఒక డీటెయిల్డ్ పట్టికని మనకి ఇస్తారనమాట, ఇన్స్ట్రక్షన్స్ని. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఆ యొక్క డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్. మేము ఉదయం 3:30కి లేచి 4 గంటలకి దైవ దర్శనానికి బయలుదేరామన్నమాట. ఈ యొక్క మార్గ మధ్యంలో మనకి అనేకమైనటువంటి గుహలు, తర్వాత పర్వతాలు, తర్వాత మంచు, తర్వాత గ్లేసియర్స్ ఇవన్నీ కనపడతాయి అన్నమాట. ఈ యొక్క అమర్నాథ్ యాత్రకి చిన్న దారిలో నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారిలో 3 రకాలైనటువంటి లైన్స్ని ఫామ్ చేస్తారనమాట. ఒక లైన్ ఏమో నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసం, ఒక లైన్ ఏమో గుర్రాల మీద వెళ్ళే వాళ్ళకి, 3వ లైన్ ఏమో డోలీల మీద వెళ్ళే వాళ్ళ గురించి అని చెప్పేసి అని చేస్తారు. ఈ 3 కూడాను చాలా నేరో ప్యాత్వే నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క దారిలోనే మళ్ళా తిరిగి వచ్చే వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది. టిపికల్
బేసికల్లీ మనకి వెళ్ళేవాళ్ళు ఉదయం వెళ్తారు, వచ్చేవాళ్ళు సాయంత్రం వస్తారనమాట. మనకి ఈ యొక్క దృశ్యంలో మనము ప్రయాణికులందరూ గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, డోలీల మీద వెళ్ళేవాళ్ళు అందరూ కూడాను మనం చూడొచ్చు అన్నమాట. ఈ యొక్క అమర్నాథ్ గుహకి ఇంత కష్టపడి, ఇంత సాహసంతో అనేక లక్షల మంది ఈ గుహకి రావటానికి కారణము ఏంటి అని చెప్పేసి మనం పరిశీలించినట్లయితే మనకి శివపురాణంలో శివుడు స్వయంగా పార్వతికి చెప్పినటువంటి కథ ఒకటి మనకి జ్ఞప్తికి వస్తుంది. త్రేతాయుగంలో పరమశివుడు ఒకసారి అలాగా కూర్చుని ఉన్నప్పుడు పార్వతీదేవికి ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. పార్వతీదేవి తనకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పేసి శివుణ్ణి ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఆ పరమశివుడు పార్వతీదేవి యొక్క కోరికని మన్నించడం కోసం ఆయన ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశాన్ని, ఎవరు ఆ ప్రదేశానికి రావటానికి కష్టమైనటువంటి ప్రదేశాన్ని చూడాలి అని చెప్పేసినటువంటి ఆయన దివ్య దృష్టితోటి ఈ 3 లోకాల్లో ఏ ప్రదేశం అయితే బాగుంటుంది అని చెప్పేసి తలంపుతోటి మొత్తం చూసినప్పుడు ఈ యొక్క అమర్నాథ్ గుహ అనేటువంటిది ఆయనకి కనపడిందనమాట. అప్పుడు ఆయన ఈ యొక్క అమర్నాథ్ గుహకి వచ్చి ఈ గుహ చుట్టూతా ఏమేమైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఆయన యొక్క 3వ నేత్రంతో భస్మాన్ని చేశాడనమాట. ఆయన ఈ యొక్క మొత్తం అంతా కూడాను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా కూడా భస్మం చేశాడు. తర్వాత ఈ యొక్క గుహ దాదాపుగా 40 అడుగుల పైన ఉంటుంది భూమికి. ఈ యొక్క గుహకి మార్గం అనేది లేదు. సో పరమశివుడు ఈ యొక్క ప్రదేశాన్ని చేసుకుని ఈ యొక్క ప్రదేశానికి మానవ మాతృలు ఎవరు కూడా రాలేనటువంటి అతి దుర్లభమైనటువంటి కాలినడకలో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇదంతాను మంచు మీద నడుచుకుంటూ వెళ్ళి, ఆ మంచు కూడాను అమరావతి నది మీద ప్రవహించేటువంటి ఐస్ గ్లేసియర్స్ తోటి కప్పబడి ఉన్నటువంటి మంచుతోటి ఉన్నటువంటి ప్రదేశాన్ని దాటుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రోజుకి కూడాను అమరావతి నది మీద ఉన్నటువంటి గ్లేసియర్స్కి అక్కడక్కడ కన్నాలు పెట్టడము, ఆ కన్నాల కింద నుంచి అమరావతి నది ప్రవహించడం మనం చూడొచ్చు అన్నమాట. అదేవిధంగా ఈ ప్రదేశాన్ని ఆయన పరమశివుడు ఎన్నుకున్నప్పుడు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశిని కూడా దూరంగా తరిమివేసి ఆయన భస్మీపట్నం చేసిన తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పార్వతీదేవికి చెప్పడానికి కోసం అని చెప్పేసి అని పూనుకున్నాడు అన్నమాట. అప్పుడు ఆయనకి కూడా తెలియనటువంటి ఒక చిన్న పక్షి గుడ్డులో ఉన్నటువంటి చిన్న చిలక ఒకటి ఆయన కూర్చున్నటువంటి ప్రదేశానికి కింద గూడు పెట్టిందంట. అది దానిలో ఒక చిన్న చిలక అప్పుడే జీవం పోసుకుని బయటకు వచ్చింది. అప్పుడు శివుడు పార్వతీదేవికి ఈ యొక్క బ్రహ్మజ్ఞాన విశిష్టతను గురించి చెప్పడం మొదలుపెట్టాడు అన్నమాట. అలాగా చెప్తూ ఉండగా పార్వతీదేవికి ఉన్నటువంటి ఒకసారి నిద్ర వచ్చిందంట. ఆ నిద్రలో ఆవిడ పూనికుని ఉండగా ఈ యొక్క పరమశివుడు తన యొక్క ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆ బ్రహ్మజ్ఞానాన్ని అలాగా వివరిస్తూ ఉన్నాడనమాట. అలా వివరిస్తూ ఉన్నప్పుడు ఆ చిలక ఊ అని చెప్పేసి అని పలకటం అది జరుగుతుంది. అప్పుడు పరమశివుడు పార్వతీదేవే అలాగ అంటుందేమోనని చెప్పేసి అని
ఆయన అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. చివరికి ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి పార్వతీదేవి నిద్రలో ఉన్నట్టుగా కనపడుతుంది అనమాట. అప్పుడు ఆయన ఒక మనోనేత్రంతో ఎవరు ఇప్పుడు దాకా నేను చెప్పేది వినేది అని చెప్పేసి అని చూస్తే ఆయనకి చిలక కనపడింది. ఆ చిలకని ఆయన బ్రహ్మజ్ఞానాన్ని తస్కరించాడు అని చెప్పేటువంటి కోపంతో ఆ చిలకని సంహరించడం కోసం చిలక వెనకాల పరమశివుడు వెళ్తాడనమాట. అలాగ వెళ్ళినప్పుడు ఆ చిలక వెళ్ళి వేదవ్యాస మహర్షి అయినటువంటి ఆయన భార్య యొక్క కడుపులో దూరిపోతాడనమాట. బ్రాహ్మణ్ణి తర్వాత వేదవ్యాసుడి అర్ధాంగిని సంహరించడం పరమశివుడికి ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అలాగా వెళ్ళిపోయిన తర్వాత ఆయనే సుఖ మహర్షి కింద పుట్టి మనకి తర్వాత జనక మహారాజు యొక్క సాంగత్యంతో ముక్తిని పొందినటువంటి కథని మనకు తెలుసు అది. సో ఈ యొక్క అమర్నాథ్ పర్వతం యొక్క గుహ యొక్క విశిష్టతను గురించి చెప్పుకోవాలంటే మనకి ఒక జన్మకి సరిపోయేటువంటి విషయం కాదనమాట. ఇది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితంగా కారణంగా మాత్రమే ఈ యొక్క అమర్నాథ్ గుహని చూడగలగటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. పరమశివుడి యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే ప్రతి వాళ్ళు కూడాను ఈ గుహకి వేంచేసిన వాళ్ళు, భక్తితోటి ఆయన్ని పూజించినటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానానికి అర్హులు అని చెప్పేసి అని చెప్తారు. అమర్నాథ్ గుహని దర్శించుకున్న తర్వాత మేము శ్రీనగర్కి వచ్చాము. శ్రీనగర్లో దాల్ లేక్ యొక్క సరస్సులో మేమంతా దాల్ లేక్ అందాన్ని చూసేదానికోసం ఆ లేక్లో విహారానికి వెళ్ళామన్నమాట. ఆ లేక్లో మనకి సమస్తమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఇవన్నీ కూడా కనపడతాయి మనకి. ఈ లేకు స్విట్జర్లాండ్ కంటే కూడా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యతని పొంది ఉంది అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. మనకి ఈ లేక్లో ఉన్నటువంటి స్వచ్ఛదనాన్ని, తర్వాత ఆ లేక్లో మనకి అనేక రకాలైనటువంటి గార్డెన్స్ని మనకి చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటిది నీళ్ళలో ఆకాశం యొక్క ప్రతిబింబం అన్నమాట. ఇది రాజ్ భవన్. లేక్లో నుంచి మనం ఆ రాజ్ భవన్ని చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రదేశాన్ని చార్చినార్ అంటారనమాట. 4 పక్కల 4 రకాలైనటువంటి చెట్లని మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తులు ఆ రోజుల్లో నిర్మించారు. సరస్సు మధ్యలో ఈ యొక్క ఐలాండ్ని కట్టి నిర్మించడం అనేటువంటిది ప్రపంచంలో 2 చోట్ల జరిగిందంట. ఒకటి కాశ్మీర్లోను, ఇంకోటి స్విట్జర్లాండ్లోను జరిగిందని చెప్పేసి అని చెప్తారు. లేక్ లోపల ఒక వెజిటేబుల్ గార్డెన్ అన్నమాట ఇది. ఇక్కడ పండినటువంటి వెజిటేబుల్స్ని ఈ లోపల బోట్స్ మీద వెళ్ళి విక్రయిస్తారు.
బోట్ వేసుకుని వెళ్ళిపోతాం. ఇది అసలు కాశ్మీర్ మనం చూపించే వ్యూ కదా, చిన్న ఇల్లు ఇది లైన్ వ్యూ కాశ్మీర్. అదే అదే అందుకే మరి నెట్లో చూపించినా దొరుకునియే చూపిస్తాడు ఎక్కువ. మీరు తినరా? చాలు, ఏ సెంటర్ పోలీస్ అన్ని కొండలే. చూసినాక నాకు కాశ్మీర్ దాల్ లేక్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ అని చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. మన తోటి బ్యాండ్ ఇప్పుడు ఒక ఆయన స్కీయింగ్కి వెళ్తున్నటువంటి దృశ్యం.